హలో ఆల్ నమస్తే. నేను మీ కామరాజు. మాఫియా. మాఫియా అంటే కొంతమంది భయపడతారు. ఎందుకు? కత్తులు, కటార్లు, గన్‌లు అసలు స్టెన్ గన్‌లో పెట్టుకొని టక 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 కాలుస్తుంటారు కదా! మాఫియాలో చాలా రకాల మాఫియాలున్నాయి. మీకు కొన్ని తెలుసు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే మాఫియా పేరు వింటే మీరు నిజంగానే వణికిపోతారు. అదే పంచర్ మాఫియా. ఏంట్రా ఏం చెప్తున్నాడు అసలు పంచర్ మాఫియా ఏంటనుకుంటున్నారా? అసలు ఈ పంచర్ మాఫియా ఏంటి? అసలు ఈ మాఫియా గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఈ వీడియోని పూర్తి వరకు చూడాలి. లేదంటే మీ టైర్లు కూడా పంచర్ అయిపోతాయి. సరదాగానేనండి. జస్ట్ జోకింగ్. అసలు పంచర్ మాఫియా అంటే ఏంటంటే సింపుల్. మనం దారిలో వెళ్తుంటామా సడెన్‌గా పంచర్ అయిపోతుంది అంటే కార్ టైరో, బైక్ టైరో. అప్పుడు వెంటనే ఏం చేస్తాం? దగ్గరున్న పంచర్ షాప్‌కెళ్తాం. వెళ్లి అక్కడ పంచర్ చేయించుకొని వెళ్ళిపోతాం. ఎందుకంటే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అంటే బిజీ లైఫ్‌లో ఏదైనా పంచర్ అయితే టైరు వెంటనే టకటక పంచర్ ఏయిచ్చేసుకొని వెళ్ళిపోతాం. అంతగా ఆలోచించం. కానీ ఈ పంచర్ మాఫియాలో ఏం జరుగుతుందో తెలుసా? కావాలనే రోడ్డు మీద చీలలు అంటే చిన్న చిన్న పుల్లలు అట్లుంటాయి కదా! అంటే గుచ్చుకొని పంచర్ అయ్యేలాగా అవేస్తున్నారంట. స్క్రూలు అలాంటివి. ఏంటి? ఎక్కడ అనుకుంటున్నారా? యెస్, ఇది జరుగుతోందండి. కర్ణాటక బెంగుళూరులోని శివాజీ నగర అనే ఏరియాలో ఇలా రోడ్డు మీద చిన్న చిన్న చీలలు, చిన్న చిన్న స్క్రూలు అంటే పంచర్ చేసేలా ఉంటాయి కదా! కోస్‌గా ఉండే వస్తువులు అవన్నీ వేస్తున్నారంట. ఇవి గమనించిన కొంతమంది నిజంగా షాక్ అవుతున్నారు. ఎందుకంటే అదే లైన్‌లో వెళ్తున్న ప్రతిసారి కూడా పంచర్ అవుతోందంట. కారు కానీ, బైక్ గానీ పంచర్ అవ్వటం, ఆ టైర్‌లు పంచర్ అవ్వటం వెంటనే దగ్గరున్న పంచర్ షాప్‌కి వెళ్లి వేయించుకొని వెళ్ళిపోతుంటారు. ఇంక పంచర్ అంటే వెంటనే 200 ఇవ్వండి సార్, 300 ఇవ్వండి సార్ అంటారు. మనమున్న ఆ హడావిడి దాంట్లో. సో, ఇలా ఎందుకు జరుగుతుందంటే కొంతమంది అదే పనిగా వేస్తున్నారంట. మళ్ళీ చెప్తున్నానండి. పంచర్ మాఫియా చేసేది అందరూ పంచర్ వేసే షాప్ వాళ్ళని నేను అనట్లేదు. కొంతమంది అదే పనిగా ఇలా రోడ్డు మీద చీలలు, ఇలా పుల్లలు వేసి పంచర్ చేసి వెంటనే వాళ్ళ దగ్గరున్న షాపులకి ఆటోమేటిక్ ఇప్పుడు పంచర్ అయిపోతుంది. ఇప్పుడు నేను వెళ్తున్నానండి. శివాజీ నగర్ కాదు ఏదో ఒక ఏరియాలో వెళ్తున్నాను. సడెన్‌గా నా టైర్ పంచర్ అయింది. ఎందుకయింది? ఎలా అయిందనేది మనం ఆలోచించి గమనించేంత టైం మనకు ఉండనప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం? పంచర్ షాప్‌కెళ్ళిపోతాం. అక్కడ వెంటనే వేయించుకొని వెళ్ళిపోతాం. బట్ ఆ పంచర్ షాప్ అతనే బయట మనం వెళ్ళే దారిలో ఇలా స్క్రూలు, చీలలు వేస్తున్నారేమో! ఒక్కసారి మీరు గమనించుకోండి. కారుకి కానీ, టైర్‌కి కానీ, ఆఖరికి చిన్నపిల్లలు వెళ్ళే సైకిల్‌కి కూడా పంచర్‌లు చేసేస్తున్నారు. ఏందండి ఇది? మాఫియాలో ఎన్నో మాఫియాలు చూసాం గానీ, పంచర్ మాఫియా ఏంటండి? ఇది ఆగదా? నేను అసలు ఈ విషయం తెలుసుకున్న తర్వాత 2, 3 సార్లు నా బైక్ పంచర్ అయింది. ఖచ్చితంగా ఇది ఆ మాఫియా పనే అని నేను అనుకుంటున్నాను. నిజంగా. ఇలాంటి మాఫియా కూడా ఉంటుందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు గదా! నేనే కాదండి. ఇప్పుడు ఒక్కసారి అనుకోండి ఎన్ని సార్లు మీ కారు టైర్‌లు పంక్చర్ అయ్యుంటాయో, బైక్ టైర్‌లు పంక్చర్ అయ్యుంటాయో ఒకసారి అనుకోండి. అందుకనే రోడ్డు మీద చూసేటప్పుడు చూసి నడపండి. జాగ్రత్తగా నడపండి. పంక్చర్ అయిందనుకోండి కార్ టైర్ గాని, బైక్ టైర్‌లు గాని వెంటనే ఒకసారి చెక్ చేపించండి. చీలలు కానీ అవేమైనా ఉన్నాయా అని. అట్ ద సేమ్ టైమ్ ఇలా పంక్చర్ మాఫియాని బట్టబయలు చేసి ఇలా లేకుండా చేయాలంటే కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. పోలీస్ వాళ్ళు ఎక్కడైతే ఏ రోడ్‌లో అయితే ఎక్కువ పంక్చర్‌లు అవుతున్నాయో అక్కడ సీసీ కెమెరాలు పెట్టడం ద్వారా ఖచ్చితంగా ఈ పంక్చర్ మాఫియాని అరికట్టొచ్చు. మాఫియా అంటేనే ఒక సమూహం పెద్దగా ఉంటుంది. ఎంతమంది కలిసి ఇలా చేస్తున్నారో. పాపం నిజంగా పంక్చర్ ఏసేవాళ్ళు కొంతమంది మార్నింగ్ 5:00 నుంచి అర్ధరాత్రి 12, 1 వరకు కూడా మనకి మెయిన్ రోడ్స్‌లో, హైవేస్‌లో ఉంటారు. వాళ్ళందరికి కూడా నష్టమే గదా! వాళ్ళందరికి కూడా ఇది చెడ్డ పేరు తెస్తుంది గదా! ఒక్కసారి ఆలోచించాలి. దయచేసి ఇలాంటి పంక్చర్ మాఫియాని ఖచ్చితంగా అరికట్టకపోతే ఇంక ప్రతి టైరు, ప్రతి కారు పంక్చర్‌లు అవుతూనే ఉంటాయి. ఒక 2-3 సార్లు పంక్చర్ అయిందంటే టైరే మార్చాల్సొస్తుంది. అదంతా మాఫియాలో భాగమే. గమనించుకోండి. మళ్ళీ చెప్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ పంక్చర్ షాపుల వాళ్ళు కూడా ఎవరు కరెక్ట్‌గా వస్తున్నారు, ఎవరు రావట్లేదు, ఎవరు కొత్తగా పెడుతున్నారు పంక్చర్ షాపులు వాళ్ళందరిని గమనించుకొని కొత్తగా పెట్టేవాళ్ళు ఏమన్నా ఇలా రోడ్డు మీద చీలలా వేస్తున్నారా? ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ అందరికీ చెడ్డ పేరు. దయచేసి ఇది రిక్వెస్ట్. కానీ నిజంగా మాఫియాలో పంక్చర్ మాఫియా ఏంటండి? నాకు భయమేస్తోంది సామి. ఇప్పుడు రోడ్డు మీద ఎళ్ళాలి. నేను కర్ణాటక బెంగుళూరులో ఉంటాను. రోడ్డు మీద ఎళ్ళాలంటే ఇప్పుడు భయమేస్తోంది. ఈ మాఫియాలో నేనెక్కడ ఇరుక్కుంటానోడిని. కానీ నేను ఒకవేళ నా బైక్ పంక్చర్ అయితే ఖచ్చితంగా చీలలున్నాయా ఏంటా అని ఖచ్చితంగా గమనించుకుంటా. అంతే తప్ప గాలి తగ్గిందిలే పంక్చర్ అయిందని మాత్రం అనుకోను. ఈ మాఫియా నుంచి నేను బయటపడాలనుకుంటున్నాను. మీరు బయట పడ్డారా? లేదా మీకు కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయా? ఒకసారి కామెంట్ సెక్షన్‌లో పంచుకోండి. నెక్స్ట్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? అర్థమైందా? థాంక్ యూ.